ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శ్రీప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జూన్ 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చేపట్టనున్న వెన్నుపోటు నిరసన కార్యక్రమం పోస్టర్ను వైసీపీ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బూచేపల్లి శ్రీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్నికల అనంతరం పథకాలను అమలు చేయలేమనే పరిస్థితికి వచ్చారు అంటూ అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు, మహిళలకు, రైతాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తుంది అంటూ మండిపడ్డారు. అమరావతి పేరుతో 3,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి అనర్హులు అంటూ ఆరోపించారు. జూన్ 4వ తేదీన జరిగే ఈ వెన్నుపోటు నిరసన కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలి అంటూ పిలుపునిచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రం అందజేయాలంటూ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షులు బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రులు ఆదిమూలం సురేష్, మేరుగ నాగార్జున, శాసనసభ మాజీ సభ్యులు అన్నా రాంబాబ్, కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు, జిల్లా కార్యదర్శి కేవీ రమణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, జడ్పీటీసీ సభ్యులు వేమ శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు మన్నం శ్రీధరబాబు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. జూన్ 4వ తేదీ మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించి ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో భారీగా ర్యాలీతో, నిరసనలతో అక్కడ ఉన్న రెవెన్యూ డివిజన్ ఆఫీసులో కానీ, తహసీల్దార్ ఆఫీసులో కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలని సూపర్ 6 కానీ ఏ హామీ లేకుండా ఎలక్షన్ల ముందు మాత్రం మొత్తం మైకుల ముందు ఊదరగొట్టి ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి పదాలు నడిపిస్తానని చెప్పేసి, జగన్మోహన్ గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పేసి, కళ్ళబోలు మాటలు చెప్పేసి, నానా రకాలుగా ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఏ పథకం చేయలేను, నాకు ఆర్థిక వ్యవస్థ సరిపోవట్లేదు, ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించడం కూడా ఎలాగో తెలియట్లేదు, మీరందరూ సలహాలు ఇవ్వని పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఇటువంటి హీనమైన నాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఒకసారి మాట ఇస్తే మాట మీద నిలబడే ముఖ్యమంత్రులు ఆ రోజు రాజశేఖర్ గారిని చూసాం, జగన్మోహన్ గారిని చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారిని, ప్రతి సామాజిక వర్గాన్ని, ముఖ్యంగా మహిళలను కానీ, రైతులు కానీ, విద్యావంతులు కానీ అందరినీ ఇబ్బంది పెడుతూ ఎలక్షన్ల ముందు జగన్మోహన్ గారు ఒక మనిషికే అమ్మఒడి ఇచ్చి 15,000 ఇచ్చాడు. నేను ఇంట్లో 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా 15,000 ఎంతమంది పిల్లలుంటే 15,000 ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మాట చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత నేను చేయలేని పరిస్థితి వచ్చినాడు. మహిళా లోకానికి మొత్తానికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర గతంలో వాళ్ళ మామకు పొడిచాడు, ఇప్పుడు మహిళా లోకానికి మొత్తం వెన్నుపోటు పొడుస్తున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాము, లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ కల్పిస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పి, ఇప్పటికైనా సంవత్సరం అయింది ఎలక్షన్లు అయిపోయి, ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చావు? అట్లీస్ట్ 2,000 మందికైనా ఉద్యోగాలు ఇచ్చావా? ఇవ్వకపోతే నువ్వు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ కల్పించాలా లేదా? కల్పించాలా. నిరుద్యోగులందరికీ వెన్నుపోటు పొడిచాడు. అదేవిధంగా మహిళలందరికీ గ్యాసులు ఇస్తామని చెప్పారు. 3 గ్యాసులు సంవత్సరానికి బాగానే ఉంది. జగన్మోహన్ గారి టైంలో ఎంతమందికి ఎన్ని హామీలు ఇచ్చాడో అన్ని డైరెక్ట్గా బటన్ సిస్టమ్ పెట్టి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు ఆయన అంటాడు ఈ రాష్ట్రంలో మొత్తం దీపం కనెక్షన్లోనే మీకు లిస్ట్ ఉంది, ప్రతి 4 నెలలకి 4 డైరెక్ట్ డబ్బులు కొట్టేయచ్చు కదా. మీరు ముందు సిలిండర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోండి, మీరు మిస్ కాల్ ఇవ్వమంటున్నారు. ఎంతమంది మిస్ కాల్ వస్తే ఎన్ని డబ్బులు పడ్డాయి ఏం కదంటే ఈ రాష్ట్రంలో సుమారుగా 10%, 20% కన్నా ఎక్కువ డబ్బులు పడిన పరిస్థితి లేదు. అదొక మోసం చేసి దీపం పథకాన్ని కూడా వెన్నుపోటు పొడిచాడు. అదేవిధంగా రైతులందరికీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత
రైతుల కన్నా ఒక్క మంచి పని చేశాడా? ఈ రాష్ట్రం రైతులందరూ అల్లాడిపోతున్నారు. పొగాకు రైతులు కానీ, వరేసిన రైతులు కానీ, పత్తి రైతులు కానీ, కంది రైతులు, అపరాల రైతులు కానీ, ప్రతి వాళ్ళు రైతు అనేవాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నష్టాలతో అల్లాడిపోతున్నప్పుడు నువ్వు ఇచ్చిన హామీ 20,000 రూపాయలు వేస్తానంటే అది కూడా వేసే పరిస్థితి లేదు. రైతులకు వెన్నుపోటు పొడిచాడు. ఇట్లా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇది వెన్నుపోటు దినంగా ప్రకటించి మేమందరం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో పనిచేసే ప్రతి కార్యకర్తలంతా కలిసిమెలిసి ఇటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారి అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగానే పనికిరారు, అబద్ధాల హామీలు ఇచ్చారు, నెరవేర్చలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నాము. ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ అందరూ వచ్చేసి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి. సుమారుగా 45 మంది 46 మంది చనిపోయారు. వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ అగ్గిపెట్టెలు మాత్రం లక్షల రూపాయలు, డీజిల్ ఖర్చులు మాత్రం కోట్ల రూపాయలు ఇన్ని ఇచ్చేస్తున్నారు. నువ్వు అమరావతికి సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని సంవత్సరం అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయి అమరావతి డెవలప్ చేస్తున్నావు. ఏది అమరావతి డెవలప్మెంట్? ఎన్ని బిల్డింగ్లు వేసినాయి? చిల్ల చెట్లకు తీయడానికి 35,000, డీవాటరింగ్ మళ్ళీ డబ్బులు, మళ్ళా వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ చిల్ల చెట్లు వస్తున్నాయి, మళ్ళీ డీవాటరింగ్ చేయాలి. ఈ 5 సంవత్సరాలు ఇంతే చేస్తూ ఉంటావు తప్ప ఈ 50,000 కోట్ల రూపాయల్లో సగం డబ్బులు పేద ప్రజల కోసం ఖర్చు పెడితే పేద ప్రజలు ఇంత అన్యాయం జరగదుగా. దయచేసి ఇప్పుడైనా మేలుకొని అమరావతి ఎట్టా మీరు చేయలేరు, లేట్ అయిపోద్ది. మొత్తం డబ్బులు అక్కడే డంప్ చేయకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలని డెవలప్ చేసుకోవడం కోసం, పేదవాడిని డెవలప్ చేయడం కోసం అందరికీ అండగా ఉండాల్సిన, ఒక ముఖ్యమంత్రికి అండగా ఉండాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి దయచేసి పేద ప్రజల కోసం అండగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మేలుకొని, మేము ఈ వెన్నుపోటు దినం ప్రకటించాం కాబట్టి మేమందరం పేద ప్రజల కోసం అండగా ఉంటున్నాం, రైతుల కోసం అండగా ఉంటున్నాం. దయచేసి ఇప్పుడైనా మేలుకొని ఒక ముఖ్యమంత్రిగా గుర్తించుకొని, మొన్నేమో మహానాడులో ఊదర కొట్టుకున్నాం, అన్ని స్కీములు మేము చేసాం, అన్ని స్కీములు చేశాడు జగన్మోహన్ గారు, ఈ రాష్ట్రాన్ని ఖజానా మొత్తం బొక్కలు పెట్టాడని చెప్పి సంవత్సరం అయిందిరా స్వామి, సంవత్సరం అయిపోయింది, ఇంకా మా మీద పడి ఏంటి సావటం ఎందుకు? మేము చేసిన అప్పుతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు చేసిన అప్పు చాలా ఎక్కువ. మేము చేసిన అప్పు అన్న ప్రజలకు డైరెక్ట్గా డివోడ్ సిస్టంలో పథకాలు కొట్టాం ప్రజలకి. అట్లీస్ట్ మేము చేసిన స్కీమ్లు ఎలా చేయాలి? ఆ డబ్బులు మొత్తం ఏం చేసావు? అప్పు డబ్బులంతా ఏం చేస్తున్నావు? మీరు తింటున్నారా? మీ కార్యకర్తలు తింటున్నారా? ఏ స్కీములు చేయకుండా మీరు తినేస్తున్నారా? ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మేల్కొని ఒక రెస్పాన్సిబుల్గా సీఎం కానీ కూటమిగా ఉన్న వాళ్ళందరూ కలిసిమెలిసి రెస్పాన్స్ చేయాల్సిన కోరుకున్నాము. ఈ ప్రోగ్రాము ఈ జూన్ 4వ తేదీ అందరూ రైతులు కానీ, మహిళా లోకం కానీ, యువకులు కానీ అందరూ వచ్చేసి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.